ప్రతి దినము దేవుని కొరకు ఏదో ఒకటి చేయటం అనేది ఇది దేవుని చిత్తము అనేటువంటి సత్యము. హల్లెలూయా. దేవుని చిత్తమా కాదా? అవునా కాదా చెప్పండి. ఒకసారి తీయండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13, 12 చదువుతారు ఎవరైనా? కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. వినుచున్నట్టే ఉన్నారు, మళ్ళీ గ్రహించకుండానే ఉన్నారు. వినుచుండియు వినకయే గ్రహించకయే. వినుచున్నట్టే ఉన్నారు కానీ వినడం లేదు, రెండోది గ్రహించడం కూడా లేదు. ఎందుకంటే వారి జీవితాల్లో ఏమీ లేదు. ఆత్మీయ జ్ఞానము కొరకు ఆశ, తృష్ణ, ఆకలి. ఒక వ్యక్తికి ఆకలి ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తింటాడు. ఆకలి ఉంటే తింటాడు. ఆకలి లేనివానికి కలిపి నోట్లో పెట్టినా కూడా, కొన్నిసార్లు చిన్నపిల్లలకి మనము కలిపి నోట్లో పెడితే వాళ్ళు ఏం చేస్తారు కదా? తింటారా? తినరు. అలాగే ఆకలి ఉన్నవానికే, దాహము కలిగిన వారికే నీళ్ళు ఇవ్వబడతాయి. దప్పి కలిగిన వానికే నీళ్ళు ఇవ్వబడతాయి. ఆకలితో ఉన్నవానికే ఆహారం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే ఆశపడు ప్రాణము తృప్తిపరచబడుతుంది. ఇక్కడ ఏంటంటే కలిగిన వానికే ఇయ్యబడును అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఒక ఆత్మీయ తృష్ణ కలిగి ఉంటారో, ఒక ఆత్మీయ దాహము కలిగి ఉంటారో, ఎవరైతే ఒక ఆత్మీయ జ్ఞానము కలిగి ఉంటారో వారికి ఇవ్వబడుతుంది. రెండవది ఒక దర్శనం. నాన్న వినండి అందరూ. ఒక దర్శనం ఎవరైతే కలిగి ఉంటారో వారికే చెప్పండి కలిగిన వానికే ఇవ్వబడును. ఏం కలిగిన వానికి? ఒక సంకల్పము కలిగిన వానికి. అర్థమవుతుందా? ఏం కలిగిన వానికి? లోపల బాగుపడాలి అనే సంకల్పం ఉండాలా వద్దా? నేను గెలవాలి అనే సంకల్పం ఉంటే, చెయ్యాలి అని ఉంటే చెప్పండి. చెయ్యాలి అని వాడికైనా ఉందనుకో, వాడు పక్కా ఏం చేస్తాడు? వెళ్ళాలి అనే మనసు ఉందనుకో, మనసు కలిగిందనుకో, వెళ్ళాలి అనే మనసు కలిగిన వానికి ఇవ్వబడును. ఏమి ఇవ్వబడును? వాడు అనుకున్నది వానికి ఇవ్వబడును. నేను ఇవ్వాలి అని అనుకున్న వాడికి మనసు కలిగింది. ఇక్కడ ఇవ్వాలి అన్న వాడికి కలుగుతుంది అంతే. అర్థమవుతుందా కావట్లేదా? ఇక్కడ వెళ్ళాలి. అందుకే మనం అంటున్నాం మనసున్న వారికి మార్గం ఉంటుంది. Where there is a vision, there is a provision. There is a way. Where there is a vision, there will be a provision అని ఉంటుంది. చెప్పండి. Where there is a will, there is a way. అంతే కదా నానా? Where there is a way, there is a way. Where there is a will, there is a way అన్నారు కదా. అయితే బాగుపడాలని ఎంతమందికి ఉంది ఇక్కడ ఉన్నవారికి? నిజం చెప్పండి.
స్తోత్రం. నేను అంటాను మీకు బాగుపడాలని లేదంట. ఒప్పుకుంటారా? మీకు నిజంగా బాగుపడాలని లేదు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? కానీ నేనంట మీకు బాగుపడాలని లేదు. మేము దేవుడని ఒప్పుకోం. మీకు బాగుపడాలని లేదు. బాగుపడాలని ఉంటే కొన్ని మార్చుకుంటారు. బాగుపడాలని ఉంటే కొంచెం మంట పుడుతుంది. బాగుపడాలని ఉంటే ఎవరైనా తిట్టినప్పుడు హట్ అయ్యి వెనకకు పోరు, ఛాలెంజ్గా తీసుకొని చేసి చూపిస్తారు. బాగుపడాలన్నాడు. మా అర్థమవుతుందా? అందుకే నేనేమంటానంటే మీకు బాగుపడాలని లేదంట. బాగుపడాలని ఉంటే, ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఉంటే, నేను ఒక మేనేజర్ని కావాలి అని నీకుంటే కొంచెం వర్క్ చేస్తావు నాయన, నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తావు. నాకు హిందీలో వాక్యం చెప్పాలని ఉంది. హిందీలో వాక్యం చెప్పాలని నాకు ఉంది. हिंदी में वचन बोलने के लिए, हिंदी में यीशु का प्रचार करने के लिए मेरा मन में है, इसलिए मैं प्रैक्टिस कर रहा हूँ. देखो ये मेरा हिंदी डायरी. ఓకే, ఇక్కడ హిందీలో నేను ఏం చేస్తానంటే కొన్ని రాసుకుంటున్నా. ఇదో ఇంగ్లీష్, హిందీ రాసుకున్నా లేదా? ఇది నేను బాగా చదివినాను చెప్పగలుగుతానా లేదా? 4 సార్లు చెప్తే చదివితే. ఇప్పుడు హిందీలో నేను ఏం చేస్తానంటే కొన్ని పాటలు రాసుకున్నా. కనబడ్డదా? హిందీ పాట ఇదంతా. ఇది హిందీ సాంగ్, 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 ఇది కూడా హిందీ సాంగ్. ఇన్ని హిందీ సాంగ్స్ ఉన్నాయి. ఇక ఓకే, మనం ఈ హిందీ సాంగ్స్ పాడితే హిందీలో నేను టీచ్ చేయగలను. అయితే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ పాటలన్నీ పాడినా అనమాట. ఇవన్నీ నాకు వచ్చు. కానీ ఇక్కడ ఎవరు హిందీ వాళ్ళు లేక నేను వదిలేసిన దాన్ని. ఓకే, ఇది ఈ డైరీ డేట్ ఏంటంటే 2009 డైరీ. ఇది 2009 డైరీని మళ్ళీ నేను ఇప్పుడు తీశాను బయటికి. 23/9/2008 అమ్మో 2008 ఆగస్టులోనే తీసుకున్నా ఈ డైరీ. ఓకే, 21/9/2008. ఓకే, ఇది తీసి ఇప్పుడు మళ్ళీ నేను ఈ హిందీ ఏం చేస్తున్నానంటే చదువుతున్నా. నా బ్యాగ్లో పెట్టుకుంటున్నా. నా బ్యాగ్లో పెట్టుకున్నప్పుడే సగం పని అయిపోయింది. ఇదంతా నాకు వచ్చు కదా అనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో అయితే నేను ఎందుకు ధైర్యం చేయట్లేదంటే కొంచెం పర్ఫెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను ధైర్యం చేయట్లేదు. ఓకే, కానీ నేను చెప్పగలను. ఆమేన్, నాకుంది. అయితే ఇంకోటి రెండవది ఇంగ్లీష్లో కూడా నాకు టీచ్ చేయాలని ఉంది. కానీ ఇంగ్లీష్లో టీచ్ చేయాలంటే కొంచెం ప్రొఫెషనల్ ఇంగ్లీషు మనకు ఉండాలా వద్దా చెప్పండి. సో దానికోసం కొంచెం నేను చేయాలనుకున్న దానికోసం నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నా డైరీ నేను ఇంగ్లీష్లోనే రాస్తున్నా. ఎవరైనా వాక్యం చెప్తే నేను ఇంగ్లీష్లోనే రాసుకుంటున్నా. ఇంగ్లీష్లో రాసుకొని ఇంగ్లీష్లో చదువుతున్నా. ఇంగ్లీష్లో అర్థమవుతుందా? ఇంగ్లీష్లో రాసుకుంటున్నా. ఇంగ్లీష్లో కొన్ని పదాలు రాసుకుంటున్నా. ఇంగ్లీష్లో కొన్ని మాటలు రాసుకుంటున్నా. కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను మీ గురించి ఏమంటే మీకు ఎంతమందికి మీరు చేసే పనిలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఉంది? నేను అడిగే ప్రశ్న, మీరు ఉన్న స్థానంలోనే ఉంటారా? మీరు ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారా? చెప్పండి. ఎంతమందికి మా జీవితం అయిపోయింది అనుకుంటున్నారు? ఇంకేముంది, అంతా అయిపోయింది అనుకుంటున్నారు ఎవరైనా? ఇంకా చాలా ఉంది.
చాలా మంది ఏమనుకుంటారంటే ఇక అయిపోయిందిలే, ఇంకెంత కాలం, ఇంకంతా అయిపోయింది అనుకుంటారు. నో, మన జీవితంలో ఇక ఏది అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఒక్కొక్క ప్రాబ్లంతోనే ముందుకెళ్తా ఉన్నారు, ఒక్కొక్క ప్రాబ్లంతోనే ముందుకెళ్తా ఉన్నారు, బలహీనతలతోనే ముందుకెళ్తున్నారు. బాగుపడాలని అనుకుంటారు కానీ వాళ్ళలో నిజంగా నేను బాగుపడాలనే సంకల్పము కలగలేదు. కలిగితే ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళ జీవితంలో మార్చుకుంటారు, నేర్చుకుంటారు, ఒప్పుకుంటారు, కొన్ని విడిచిపెడతారు, కొన్నిటి నుండి సపరేట్ అవుతారు. అర్థమవుతుందా? హల్లెలూయా. కొన్నిటి నుండి వేరవుతారు, కొన్నిటిని వదులుకుంటారు, కొందరితో వేరవుతారు, కొందరిని వదులుకుంటారు కూడా బాగుపడాలని అనుకున్నప్పుడు. అర్థమైందా కాదు? కొన్నిటిని వదులుకోవడం కాదు, కొందరిని వదులుకుంటారు. హల్లెలూయా. మరి కొందరితో ఉండాలంటే కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొన్నిటిని చేయాలంటే కొన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. అవునా కాదా? మన జీవితంలో ఇప్పుడు కొన్ని చేయాలనుకున్నప్పుడు కొంత సమయము దేవునికి ఇవ్వాలి. ఓకే, ఇలా వచనాలు నేర్చుకోవడానికి ఇవ్వాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇవ్వాలి, లేకుంటే మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కొంచెం సమయము ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? ఇచ్చినప్పుడే మన నిద్రను వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు మన తిండిని వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనకున్నటువంటి పనులు కొన్ని వదులుకొని మనం ఎక్స్ట్రా టైం వాటి కొరకు కేటాయించినప్పుడే కొన్ని మన జీవితాల్లో మనం నేర్చుకోగలం, పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములో 4:10. యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించును అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు. ఏమనుంది ఇక్కడ? ఆయన నా సరిహద్దులను విశాలపరిచి. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి ఈ విధంగా మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? యబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎట్లా చెప్పండి, అందరు ఈ మాట చెప్పండి. యబ్బేజు ఏం కోరుకుంటున్నాడు దేవుని యొద్ద నుండి? ఆశీర్వాదం అనొద్దు మీరు. అది నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అంటున్నాడు. మామూలుగా ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అంటే అర్థం ఏంటి? ఆయన లోపల ఎంత ఉంటే అట్లా అడుగుతాడు. ఏముంది ఆయనకి? ఎంతగా ఆయన ఆ ఆశ కలిగి ఉన్నాడు, ఆశీర్వదించబడాలని, బాగుపడాలని కదా. కంపల్సరీ. ఇంకేంటి? ఖచ్చితంగా. ఇంకేంటి? షూర్లీ. డెఫినెట్లీ అంటారు కొంతమంది కదా. పక్కా. ఇక్కడ చూడండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితే, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప, చూడండి ఇక్కడ ఏమన్నాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనందరం చేయొచ్చా లేదా? చెప్పండి, చేయొచ్చా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఈరోజు మీ అందరికి ఇంకొక విషయం అర్థం కావాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. తీస్తారా అందరూ? అందరూ ఒకేసారి చదవాలి. 13-14 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. 1 2 3 స్టార్ట్. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి మాటను శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదము, ఆశీర్వచనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఓకే, అబ్రహాము ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నాడో ఆ ఆశీర్వాదము మనం అనుభవించడానికి చూడండి, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఏం చేశాడు దేవుడు మనల్ని? చెప్పండి. శాపము నుండి విమోచించాడు. ఆల్రెడీ శాపము నుండి విమోచింపబడ్డ వారికి ఇంకా ఏముంటుంది? చెప్పండి నన్ను, ఏముంటుంది? ఆశీర్వాదం. అక్కడ ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఆల్రెడీ ఇక్కడ యేసు క్రీస్తు ద్వారా మనము ఆశీర్వదించబడ్డ వారము. వచనము వచ్చేసింది. ఆశీర్వచనం అని ఉంటుంది చూడండి, అక్కడ ఉందా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. మాట వచ్చేసింది. హల్లెలూయా. వచనము వచ్చేసింది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆ ఆశీర్వాదము మన జీవితంలో మనకు కలిగింది. అబ్రహాము యొక్క ఆశీర్వాదము మనము అనుభవించుట దేవుని చిత్తము. హల్లెలూయా. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం మనం అనుభవించుట ఏంటి? దేవుని చిత్తం. అప్పుడు అబ్రహాము ఆ కాలంలో ఉన్నాడు. అబ్రహాము కాలంలోనే ఎవరున్నారు? ఎబ్బేజు కూడా ఉన్నాడు. అంటే ఆయన ఉన్నప్పుడు ఉన్నాడని కాదు, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా? రాలేదు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. క్రొత్త నిబంధన కాలం ఇది. అప్పుడు అది పాత నిబంధన కాలంలో నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు అందరు చూడండి, ఈ క్రొత్త నిబంధన కాలంలో నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా అనే కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, నీ ఆశీర్వాదము, అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదము నీ ద్వారా ఆల్రెడీ నాకు కలిగింది అని నమ్మడం అనేది, గ్రహింపు అనేది కావాలి. కలిగిన వానికి ఇవ్వబడునంటే ఈ గ్రహింపు కలిగిన వానికి ఇవ్వబడుతుంది. అబ్రహాము ఆశీర్వాదమునకు నేను వారసుని అని ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో వారికే ఆశీర్వాదం. అర్థమవుతుందా? అర్థమైందా కాలేదా? ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు నన్ను శాపము నుండి విడిపించాడు, ఇప్పుడు నేను ఆశీర్వాదమునకు వారసుని అని ఎవరైతే నమ్ముతారో వారు, ఎవరైతే ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటారో వారికే ఆశీర్వాదం. కలిగిన వారికి ఇవ్వబడినంటే ఈ గ్రహింపు కలిగి ఉండాలి. ఒకసారి చూడండి, 4వ అధ్యాయంలో ఉంటుంది 6-7 వచనాలు ఏమనుంది? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. మన హృదయంలోనికి ఏం పంపించాడు నాన్న?
ఏం పంపించాడు దేవుడు? ఏం పంపించాడు చెప్పండి? తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి, మన జీవితంలోనికి పంపించాడు. నీ బ్రతుకులోనికి పంపించాడు. తన కుమారుని యొక్క ఆత్మ మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏమయ్యాము? ఏమని పిలుస్తున్నాము? నాయనా, తండ్రి అని మనము దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాం. ఆ తర్వాత కిందేముంది? కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. నీవు కుమారుడవైతే దేవుని ద్వారా నువ్వెవరు? వారసుడవు. అంటే నువ్వు దాసుడవు కాదు, నువ్వు దాసురాలవు కాదు. నువ్వెవరు అంటే వారసుడవు. నీవు కుమారుడవు. నేను కుమారుణ్ణి. చెప్పండి అందరూ. ఈ కాన్షియస్ కలిగిన వారికి ఇవ్వబడుతుంది. కలిగిన వారికి ఇవ్వబడిన అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను కుమారుణ్ణి, ఇది నాది. నీ తండ్రిది నీదా కాదా? చెప్పండి. మీ ఇంట్లో ఉన్నది నీదా కాదా? చెప్పండి నాన్న. మీ తల్లి తండ్రి సంపాదించింది మీదా కాదా? మరి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుణ్ణి కూడా, దేవుని సన్నిధిలో దేవుడు నన్ను ప్రతి పాపం నుండి విమోచించాడు, శాపము నుండి విమోచించాడు, అపరాధము నుండి విడిపించాడు, పాపము నుండి విడిపించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన కుమారుణ్ణి, నేను విమోచింపబడ్డవాణ్ణి, నేను ఆశీర్వదించబడ్డవాణ్ణి. అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వచనము నేను కూడా పొందుకున్నట్లుగా యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకున్నాను. ఆయన కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగము ద్వారా నేను పొందుకున్నాను. ఆయన నన్ను ప్రతి శాపం నుండి విడిపించి నన్ను రక్షించాడు, నన్ను కుమారునిగా చేసుకున్నాడు. నేను తన కుమారునిగా ఉండటకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆత్మను నాలోనికి, నా హృదయంలోనికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయనను తండ్రి అని పిలవచ్చు. పిలవచ్చా లేదా చెప్పండి? ఇప్పుడు నీవు కుమారుడు అయితే నువ్వెవరు? అక్కడ ఏమనుంది? నువ్వు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసులు అనుభవించే వాళ్ళని. చెప్పండి, వారసులు ఎవరు? చెప్పండి. మీరు నిజంగా మీరు అనుభవించట్లే. వారసుడు అంటే అనుభవించేవాడా కాదా? అడుక్కునేవాడా? దాసుడు కుమారుడు వేరా కాదా? ఒకవేళ దాసుడు అయితే యజమాని దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడు? ఒక 1000 రూపాయలు కావాలను ఏమని అడుగుతాడు? అయ్యా దయచేసి ఒక 1000 రూపాయలు ఇవ్వండి అయ్యా అంటాడు దాసుడు. కుమారుడు వచ్చి ఎట్లా అడుగుతాడు? చెప్పండి. కుమారుడు ఏం చేస్తాడు? చెప్పండి నాన్న. అధికారంతో అడుగుతాడు. కుమారుడు అయితే నువ్వు వారసుడు కాబట్టి, నువ్వు అనుభవించే హక్కు నీకుంది కాబట్టి దాసులాగా నువ్వు అడగవు. అర్థమవుతుందా? ఉండ దయచేసిన ఎడల అంటే అప్పట్లో ఎబ్బేజు ఆ ప్రార్థన చేశాడు, పాత ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన పాత ప్రార్థన. అమ్మ అర్థమవుతుందా? ఎబ్బేజు ప్రార్థన అక్కడ ఏమనుంది? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా ప్రాకారం విశాలపరిచి కీడు రాకుండా నీ హస్తము నాకు ఉండ దయచేసిన ఎడలా. అర్థమవుతుందా? ఆ ప్రార్థన ఎంత దూరంగా ఉంది? దాసుడి ప్రార్థన లాగా ఉందా లేదా? ఇక్కడ దాసుడి ప్రార్థన లాగా ఉందా? దాసుడు అన్నాడా? నువ్వు దాసుడవు కాదు. ఇప్పుడు నేను నీకేం పంపించాను చెప్పండి? నా ఆత్మనే, కుమారుని ఆత్మ నీ లోపల పంపించాను. కాబట్టి నువ్వు నా కుమారుడిగా ఫస్ట్ ఆ కాన్షియస్లోకి వచ్చి నీవు నన్ను అడిగినప్పుడు, నీవు నా కుమారుడిగా జీవించినప్పుడు, నా కుమారుడిగా నువ్వు నా పేరు నిలబెట్టినప్పుడు, సెట్ కుమారుడిగా నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. చాలామంది, కొంతమంది కుమారులు ఉంటారు కానీ కుమారుని దగ్గర పనులు చేయరు.
అప్పుడు కొంతమంది తండ్రులు అనడం మనం చూస్తాం. ఏమంటారు చెప్పండి? అలా 4 కొడుకులు ఉన్నారు, కానీ వాడు చిన్నోడు, వాడు వేస్ట్ ఫెలో. ఏమంటారు చెప్పండి? చెడబుట్టిండు, లేకుంటే ఏమంటారు చెప్పండి? ఒకడు కొడుకులాగా జీవించకుండా ఏమంటారు చెప్పండి? చెప్పాలా? ఆ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతారా? కొంతమంది కుమారుడు అని చెప్పాడు. ఇక్కడేమో తప్పిపోయిన కుమారుడు స్టోరీలో ఆయన ఏమంటాడంటే, తండ్రి నేను నీ కుమారుడుని అనిపించుకున్నటకు అర్హుడను కాను, యోగ్యుడను కాను అంటున్నాడు. నా కొడుకు అని చెప్పుకోవాలంటే ఇజ్జత్ పోతున్నాను అని తండ్రులు బాధపడే పరిస్థితి వస్తుంది. నా కొడుకు అని చెప్పుకోవడానికి తండ్రి చెప్పండి ఇబ్బంది పడే పరిస్థితి. కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉంటారు, కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లలు పోయి ఆ కేసులలో ఈ కేసులలో దొరికితే ఎట్లుంటుంది చెప్పండి? ఉందా లేదా? కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు పోయి ఎక్కడో యాక్సిడెంట్లను, లేకుంటే ఎక్కడో తాగుళ్ళనో, ఎక్కడో డ్రగ్స్ కేసులలో దొరికితే ఎట్లుంటుంది వాళ్ళకి? ఏంద్రా నువ్వు నా కడుపులో నా కొడుకు అని చెప్పుకోవడానికి ఇజ్జత్ పోతుంది రా ప్రజలు నా పరుగు తీస్తున్నావు కదా రా అంట. అవునా కాదా? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము కలిగి ఉన్న వారికే ఆశీర్వాదం, కలిగి ఉన్న వారికే ఇవ్వబడుతుంది. కాబట్టి నా జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే, నేను కుమారుడును అనే కాన్షియస్ కలిగి ఉండాలి. ఓకే, ఇందులో ఓకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం, తర్వాత పాస్టర్ ప్రార్థన చేస్తుంది. యోహాను సువార్త 8:31-32 తీయండి త్వరగా. యోహాను సువార్త 8:31-32. తనను నమ్మిన యూదులతో, నమ్మని వారితో మాట్లాడట్లేదండి, నమ్మిన వారితోనే మాట్లాడుతున్నాడు. నానా నమ్మకుండా బయట తిరిగే వాళ్ళతో మాట్లాడట్లేదు. మీరు నన్ను నమ్మారు కదా, నన్ను నమ్మిన వారు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. నమ్మిన యూదులతో ఏంటంట? ఏంటి? నా వాక్యమందు నిలిచిన వారై అంటే యు హ్యావ్ టు స్టాండ్ ఆర్ కంటిన్యూ. నెక్స్ట్ వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి ఏం గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారు. ఫస్ట్ కంటిన్యూ అవుతారు, రెండవది యు విల్ నో ద ట్రూత్, యు విల్ అండర్స్టాండ్ ద ట్రూత్. నెక్స్ట్ ఏంటి? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. అప్పుడు ఈ సత్యాన్ని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, నన్ను నమ్మిన నా బిడ్డలారా, నన్ను నమ్మినటువంటి నా శిష్యులారా, నా బిడ్డలారా, నన్ను నమ్మిన మీ జీవితంలో మీరు ఎలా ఉంటారంటే సత్యమును గ్రహిస్తారు. హల్లెలూయా. మీరు నిలిచి ఉంటే సత్యమును గ్రహిస్తారు. అంతేకాదు ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఏం చేస్తుంది? ట్రూత్ మిమ్మల్ని సరి చేస్తుంది, మిమ్మల్ని ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దుతుంది. వారికి వాక్యము ఎప్పుడైతే వారి జీవితంలో వారు గ్రహింపగలుగుతుందో, ఆ గ్రహింపే మన జీవితంలో ఏం చేస్తుందంటే మనల్ని సెట్ చేస్తుంది, సరి చేస్తుంది, మన జీవితాన్ని సరి చేస్తుంది, మన ఆలోచనలను సరిచేస్తుంది, మన బ్రతుకును సరిచేస్తుంది, మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేస్తుంది, మన జీవితంలో ఉన్నటువంటి లేమిని సరిచేస్తుంది. అందుకే యెహోవా నా కాపరి, చెప్పండి, నాకు లేమి కలగదు. లేమి కలగదు అంటే అర్థం ఏంటి? ఏ కొదువ ఉండదు,
సఫిషియెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షెల్ నాట్ వాంట్. వాంట్ అంటే అసలు నాకు ఏదొద్దయా, యెహోవా నాకు కాపరుడు, నాకు అసలు ఏదొద్దు అంటే అన్నీ ఉన్నాయని, అన్నీ ఉన్నాయి అంటే అన్నీ ఉండే స్థాయిలోనికి దేవుడు నిజముగా తనను కాపరిగా కలిగిన వారికి, తనను తండ్రిగా కలిగిన వారికి, తన సత్యమందు నిలిచి తన సత్యమును ఎరిగి ఉన్న వారికి ఆ సత్యమే వారిని అలా సెట్ చేస్తుంది. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ట్రూత్ విల్ సెట్ యూ అబండెంట్ కదా. మీ జీవితంలో అబండెంట్ లైఫ్, ఆశీర్వాదం తీసుకుని వస్తుంది, వారసునిగా చేస్తుంది, అనుభవించేవాడిగా చేస్తుంది, అడుక్కునేవాడిగా చేస్తుంది. ఆమె దాసునిగా ఉంచదు, ఇక కుమారునిగా ఉంటావు. అందుకే ప్రతి ఒక్కరి వాక్యాన్ని గ్రహించుదురు గాక. దేవుడి మాటలు దీవించును గాక. సమయం పాస్టర్ ముందుకు వచ్చి ఒక మాట మరి చెప్పి ప్రార్థన చేస్తాం. हालेलुया। హల్లెలూయా. आज यीशु मसीह के नाम में मैं आपको धन्यवाद कर रहा हूँ। जो आप वचन बोले ना पास्टर जी ने, आपको कुछ भी समझ में आया थोड़ा थोड़ा। जो अपन इस दुनिया पे यीशु मसीह अपन को लेके आया कि अपन उसकी पुत्र और पुत्रों के लिए रहने के लिए, अपन जो ज़िंदगी यहाँ पर जी रहे ना, जो ज़िंदगी अपन जी रहे वो ज़िंदगी प्रभु के महिमा के लिए जीना है। जो अपन जी रहे ना ज़िंदगी उसके तरफ में ये जीना है। जो मरते ना उसके लिए अपन मरना है। इतना मुश्किल जो अपन ये ज़िंदगी में रहे ना, पूरा प्रभु यीशु मसीह ने अपनी ज़िंदगी में निकालने के लिए वो उधर पर इस दुनिया पे आया। और एक बात है, अपन उसकी संतान है, यीशु मसीह की संतान है। जो अपन दासी और दासियों के लिए नहीं रहना, उसकी पुत्रों के लिए रहना। जो तुम्हारा पुत्र तुमको कितना अधिकार से बात करते हैं, मम्मी मेरे को ये दियो वो दियो बोल के, इस तरफ से अपन यीशु मसीह से बात करना है कि जो यीशु मसीह से पूछना, क्यों बताओ पिता तूने मेरी प्रभु है, तूने मेरी फादर है, मैं आपको अधिकार से पूछ रहा हूँ, ये समस्या से मैं चिंता कर रही हूँ, ये समस्या मेरे जीवन में है, ये समस्या से मेरे को छुटकारा पाओ, ये समस्या से मेरे को दूर करो बोल के उतना अपन डैडी और बेटी के कितना अनुभव, कितना साथ रह के उन लोग बात करते, उतना साथ से ही अपन यीशु मसीह से बात करना। और जब अपन यीशु मसीह से उस तरफ से बात करते, यीशु ने आपका प्रार्थना सुन के तुम्हारे प्रति परिस्थितियों को तुम्हारे से दूर करते। हालेलुया। जो सत्य आप मान रहे हैं ना, वो सत्य में अपन अंत तक जो अपन जीते ना ये जिंदगी, अंत तक वो सत्यों पे अपन चढ़े तो वो सत्य अपन को आज़ादी मिलते, वो सत्य अपन को छुटकारा देते, वो सत्य अपन को स्वतंत्र देते, वो सत्य अपन को ये जिंदगी जीने के लिए मौका देते। उस सत्य पे अपन रहना, उस सत्य पे अपन मरने तक यीशु मसीह को नहीं छोड़ना, अंत तक अपने जीवन अंत तक यीशु मसीह को पकड़ के जीना। कुछ परिस्थितियाँ तुम्हारे जीवन में रहने दो, कुछ समस्या तुम्हारे जीवन में रहने दो, तुम्हारा परिस्थिति कुछ भी होने दो, मगर यीशु मसीह को तो नहीं छोड़ना। मरने तक वो सत्य तुम पकड़ के है ना, जो सत्य तुम्हारे को आज़ादी दे रहे ना, उस सत्य में तुम अंत तक रहना, वो सत्य तुम्हारे को अंत तक मोक्ष तक लेके जाते। और जो यीशु मसीह ने तुम्हारे लिए वो उधर जो जगह तुम्हारे लिए बन रहा है ना, वो पूरा आपको देते। जब देते यीशु मसीह वो पूरा तुम्हारे को बोले तो अंत तक वो विश्वास में तुम रहे तो जो ही परिस्थिति तुम्हारे जीवन में आने दो, मगर यीशु को तो नहीं छोड़ना। वो जीवन में यीशु को पकड़ के चले तो सब में यीशु ने आपको आशीष देते। हालेलुया। आप समझ में ना, प्रार्थना करेंगे। ఏసయ్యా పరిశుద్ధరానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా। నిజముగా నా దేవా ఇక్కడ విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపజేయండి తండ్రి। మేము దాసులము కాదు ప్రభా, నీ కుమారులం నీ కుమార్తెలమయ్యా। అధికారముతో నా ప్రభా నీ నుండి అడిగి పొందుకునే అటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా। అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను। అలాంటి అధికారంతో మేమందరం నిశ్చయముగా ఎబ్బేదు చేసిన ప్రార్థన ప్రభా, అయ్యా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి ఇదిగో నాకు వాగ్దానం చేసిన ప్రదేశానికి నువ్వు నన్ను నడిపించని ప్రభా।
ప్రభా, అధికారంతో అడిగిన విధముగా ప్రభా తండ్రి మేము మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. నిశ్చయముగా మేము ఆశీర్వాదకు పాత్రలు కావడానికి ఈ లోకంలో మేము పిలువబడ్డాం ప్రభా. ఆశీర్వాదాలన్నీ మావి ప్రభా, నీకు వందనాలు. అలా సత్యంలో నిలబడి ఆ సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ప్రభా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగని వాక్యం సెలవిచ్చిన విధంగా ఇచ్చి రీతిగా నా ప్రభా మేమందరము జీవించడానికి కృప చూపించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయం అందరం లేచి నిలబడి మన